ఓయ్ ఆటని చూసేసాలండి, చిన్న భిన్నం అయిపోతుంది. ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడేది, అది ఎక్కడ పెట్టావో చెప్పు. ఇవ్వరా దాన్ని. నాతోనే నాటకాలు ఆడతావా? నమస్తే సార్. సార్ 15 సంవత్సరాల క్రితం మా నాన్నని చంపింది ఎవరని ఇంకా వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు సార్. ఆ విషయంలో వీళ్ళు ఇంకా ముందు అడుగు కూడా వేయలేదు. కనిపెట్టు అంటే ఎలా? మైలార్డ్, వీళ్ళిచ్చిన స్కెచ్తో ఆ అమ్మాయిని మేము అన్ని చోట్ల వెతికాము. లాయర్ గారు, ఇదే మీరు గత 12 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో ఎవరికి తెలుసు? ఆ స్కెచ్తో మీరు ఇంకా వెతుకుతూ ఉంటే ఎలా కనిపెట్టగలుగుతారు సార్? మీరే చెప్పండి. పని చూడండి. వాళ్ళ నిన్ను ప్రాణాలతో వదలనే. అయితే న్యాయం అంటే ఏమిటి? ప్రజల మీద ఉన్న ప్రేమే న్యాయం. ఆ న్యాయాన్ని స్థాపించడం కోసం తప్పు చేయవలసి ఉంటుంది. ఆ నేరానికి శిక్ష కూడా పడవచ్చు. దాన్ని చట్టమని చెప్పాలి తప్ప న్యాయమని చెప్పలే. ఒక నాయకుడికి, ఒక నాయకురాలికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమే న్యాయం. పదిహేను సంవత్సరాలుగా సిబిసిఐడి పోలీసులు దొంగతనం చేసే ఒక ఆమెను వెతుకుతూనే ఉన్నారు. ఇంకా కనిపెట్టలేదు. అందుకని విక్టిమ్ తరఫు వాళ్ళ కోరికను మన్నించి ఈ కేసుని సిబిఐ వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా ఆదేశిస్తున్నాను. చాలా సంతోషం. కూర్చో. యువర్ ఆనర్, ఆల్రెడీ సిబిఐ దగ్గర సాల్వ్ అవ్వని హై ప్రయారిటీ కేసెస్ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఎటువంటి సమయంలో ఇలాంటి పనికిరాని కేసెస్ని సిబిఐ దగ్గర అప్పగిస్తే అది కష్టమే యువర్ ఆనర్. అంత మ్యాన్ పవర్ కూడా మన దగ్గర లేదు. ఈ హత్య అనేది మామూలు విషయం కాదు కదా. ఈ హత్య జరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న 6-7 గ్రామాలకి 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది. మీరేదో పనికిరాని కేసు అంటున్నారు. అందుకని ఈ కేసును దర్యాప్తు చేయవలసిందిగా సిబిసిఐడి వాళ్ళకి ఈ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తోంది. 3 నెలల లోపల ఇన్వెస్టిగేషన్ ముగించాలి. ఒక్కొక్క నెల ఈ కేసు గురించిన అప్డేట్ తప్పకుండా కోర్టు వారికి తెలియజేయాలి. మన దగ్గర స్మార్ట్ అయిన సిబిఐ ఆఫీసర్ ఒక్కడు కూడా లేడా? అలాంటి వాళ్ళకి అప్పచెప్పండి. ఎస్ సార్. మట్టి పొరుగు అనుకుని కొండ చెరువును పట్టుకోపోతున్నారు. చచ్చారు.
ముఖ్యమంత్రి అరుణాచలం గారి 63వ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంతో దిగులుగా ఉన్నారు. దానికి కారణం ఆయనపైన ఉన్న అవినీతి ఆరోపణలే. 17 సంవత్సరాలుగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా జరుగుతున్న కుడాయ్ చెలూర్ కార్ కంపెనీ అవినీతి కేసు ఆఖరి స్టేజ్ విచారణకు వచ్చింది. ముఖ్యమంత్రి అరుణాచలం ఈ రోజు ఆంధ్ర హైకోర్టులో హాజరు కాబోతున్నారు. లాస్ట్ హీరింగ్. అవును, ఏమీ కాదు. లేదు లేదు లేదు, ఎప్పుడూ ఆయన అభినందించడానికి వాళ్ళు కూడా ఎంతో దిగులుగా ఉన్నారు. అలాంటిదేమీ ఉండదు. నేను మీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? నాన్న మీకు కాల్. చెప్పవయ్యా, చూశానుగా పేపర్లో. మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు, 12 మంత్రులకు 14 మంది మంత్రులు. చెప్పండి. 14 మంత్రులకు పైగా మీరు అవినీతి నింద మోపి వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. సీఎం అరుణాచలం మీద మీరు వేసిన ఈ కేసుకి ఎలాంటి తీర్పు వస్తుంది? ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ఓకే. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న పెద్ద సమస్య ఈ అవినీతి. మీ చీఫ్ మినిస్టర్ అరుణాచలం పట్టపగలు నడి రోడ్లో దోపిడీ చేసినట్లుగా గవర్నమెంట్ సొమ్ముని దొంగిలించాడు. అరుణాచలం లాంటి వాళ్ళని నాశనం చేస్తేనే, బుద్ధి చెప్తేనే ఈ దేశం బాగుపడుతుంది. నమస్కారం. ప్రజాస్వామ్యానికి పెద్ద శాపం అవినీతి అంటారు. ఆ అవినీతిని అరికట్టాలంటే ప్రజాస్వామ్యాన్ని అరికట్టాలన్న స్థాయికి వస్తారు. వీళ్ళ సమస్య అవినీతి కాదు, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అరికట్టి ఫాసిజం తీసుకురావాలన్నదే వీళ్ళ ప్లాన్. భారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం దేవం మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే. కాస్త ఉండండి. సరే సార్. పాము శబ్దం చాలా దగ్గరగానే వినపడుతుంది. మనం జాగ్రత్త పడాలి. ఈరోజు లాస్ట్ హియరింగ్. వచ్చే నెల తీర్పు రావడానికి అవకాశం ఉంది. మనం ఇంకా ఏదైనా దారి వెతకాలి. అప్పుడే అయ్యగారు తప్పించుకోగలరు. చెప్పండి. లేదంటే శిక్ష పడుతుంది. ఏమైంది మామయ్య? ఏం లేదమ్మా. మమ్మీ పా, హ్యాపీ బర్త్డే మమ్మీ పా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు అరుణ. నన్ను ఆశీర్వదించాక. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు. దీర్ఘాయుష్మాన్ భవ.
17 సంవత్సరాలుగా. రాజైన వాడు నేను చెడ్డవాణ్ణి కాదు అని ప్రమాణం చేస్తూనే ఉండాలి. ప్రమాణానికి భయపడి గోపురం నుంచి కింద పడి చావడానికి నువ్వేమైనా పిరికివాడివా? నువ్వు వీరుడివి. ధైర్యంగా వెళ్ళిరా. సరే అక్క. మీరేం చెప్తున్నారు బామ్మ? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పకపోతే పో. గయ్యాళి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. ఇదిగోండి మేడం. ఈ రోజు మీ పుట్టినరోజని. నమస్తే నాన్న. సారీ నాన్న, కాస్త లేట్ అయింది. పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు వేడుకలు వద్దని చెప్పాను కదమ్మా. నాన్న, ఆల్రెడీ పిఆర్ అరేంజ్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పేశాం. సోషల్ మీడియా వాళ్ళ కోసమన్నా దయచేసి ఒప్పుకున్నాను. ఇదిగో తీసుకో. కమ్ కమ్ రండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్. హలో మ్యామ్. మీ అమ్మాయి ఎలా ఉంది సంతోష్? యా, షీ ఈజ్ ఆల్ రైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ హెల్ప్ ఏమైనా కావాలంటే అడగండి. యా ష్యూర్ మ్యామ్. థ్యాంక్స్ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా. నమస్కారం. నమస్తే అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు సీఎం సార్. యజమానుల వర్గం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని చెప్తావుగా. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నిటికీ కౌంటర్ ఉంటుంది. మీ బర్త్డే ఇష్యూ. నిజాయితీపరుడు అరుణాచలం. మొత్తం ఎడిషన్ మీ గురించి. న్యాయం అంటే ఏమిటి? చేసిన తప్పుకు శిక్ష విధించడమా? ప్రజల మీద ఉన్న ప్రేమే న్యాయం. బ్యూటిఫుల్ లైన్స్. ఈరోజు ఉదయమే పబ్లిష్ అయింది. ఎలాగూ మీ కంట పడకూడదు అనుకుని ఉంటారు, అందుకే నేను తీసుకొచ్చాను. నీ సమస్య ఏమిటో చెప్పనా? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాతో ఉండడం. ఎక్స్పెక్టేషన్ లేదని ఎవరు చెప్పారు? నమస్తే అయ్యా. నమస్కారం అయ్యా. నమస్తే బాబు. నమస్తే. అముదా, కేసు ఎలా పోతుంది? ఏమో తెలీదు అంకల్. పొద్దునుంచి హీరింగ్ జరుగుతుంది. అంతా సర్దుకుపోతుంది. భయపడకు. కొళచూరులో కార్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముఖ్యమంత్రి అరుణాచలం R&R అనే అమెరికన్ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారనేది గవర్నమెంట్ తరపు నుంచి సాక్ష్యాధారాలతో మేము నిరూపించాం. ఈయన పరిపాలనలో అవినీతి పెరగడమే కాకుండా అది నిరూపించబడింది కూడా. ఇట్స్ నాట్ బీన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ బట్ కంప్లీట్లీ లీగలైజ్డ్. ఇక్కడ జరిగే అవినీతి మొత్తం చట్ట ప్రకారమే జరుగుతోంది. కానీ మన దృష్టికి అది అవినీతిలా కనిపించట్లేదు. పన్ను మినహాయింపు అనే పేరుతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మాత్రం 1,80,000 కోట్ల రూపాయలు ఇచ్చారే, అవి ప్రజల డబ్బు కాకపోతే పార్టీలదా? అధికార దుష్ప్రయోగం చేయడం, పదవిని ఉపయోగించి లంచం తీసుకోవడం, లంచం తీసుకుని పరిసరాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం, ఇటువంటి నేరాలకు గాను ఈయనకు 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించమని గౌరవ కోర్టు వారిని వినయంగా వేడుకుంటున్నాం. అయితే ముఖ్యమంత్రి అవినీతి చేయలేదంటున్నారా?
అవినీతి అవినీతి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలని అణగదొక్కడానికి ఈ అవినీతి ఆరోపణలు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీలో ఒక నాయకుడు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళాడా? ఇప్పుడు అవినీతి అవినీతి అనడంలో అర్థమేంటి? ఒక బెదిరింపు, ఒక హెచ్చరిక. నేను చెప్పిన చోట సంతకం పెట్టు, నా కాళ్ల దగ్గర పడుండు అని పైనుంచి వచ్చే బెదిరింపులే తప్ప అంతకంటే ఏం లేదు. మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? నా మీద ఆరోపించబడిన అన్ని నేరారోపణలను నేను నిరాకరిస్తున్నాను. మూడవసారి నేను ఈ సీఎం పదవిలో ఉన్నాను. మన రాష్ట్రంలో కింద నుంచి పై స్థాయి వరకు చూశారంటే తెలుస్తుంది నేను అవినీతికి పాల్పడ్డానా, అభివృద్ధి చేశానా అని. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రారంభించి ఇక్కడున్న హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, మినీ బస్సెస్, వాటర్ మేనేజ్మెంట్ అంటూ ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఇండియాలో ఏ స్టేటు చెందనంత స్థాయిలో మన రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇండియా అనే స్వప్నం, ఇండియా అనే తత్వం గెలవాలంటే రాష్ట్ర స్వయం సమృద్ధి, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి రెండూ ముఖ్యమే. దాన్ని పైనుంచి ఎవరు అడ్డుకోనూ కూడదు, కట్టుబాటులోనూ ఉంచకూడదు. ఒక రాష్ట్రం స్వయంగా నడవాలి. ఈ కేసు చివరి తీర్పు సెప్టెంబర్ 22కి వాయిదా వేయబడింది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్. క్యాథరిన్, ఏం స్మెల్ అది? స్మెల్. హాయ్ క్యాత్. నువ్వు కోల్ మామ్ అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్ అజయ్ నన్ను చూసిన తీరు చూసి హాట్ మామ్ అనుకున్నాను. డిస్గస్టింగ్. లీవ్ మై ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ దిస్, యు బిచ్. సారీ క్యాథరిన్, సారీ. యూట్యూబ్ ఛానల్ నుంచి పొలిటికల్ మ్యాగజైన్ వరకు అందరూ అసహ్యంగా తిడుతున్నారు. సీఎంకి తనకి అఫైర్ అని. నన్ను తిడితే ఏమవుతుంది? క్యాథరిన్, వదులు క్యాథరిన్. తను ఇలా మాట్లాడడమే నాకు నచ్చింది. ఇక్కడ ఒక ఆడది స్లీవ్లెస్ వేసుకుంటేనే ఈ సొసైటీ స్లట్ అని అంటోంది. ఇది తన తప్పు కాదు, ఈ సొసైటీ తప్పు. వదిలే. బాలే మాట్లాడుతున్నావు. సీఎంకే కదా ఈ కేకు? అవును, ఫ్రిడ్జ్లో పెట్టు. లెట్స్ గో. బాయ్ ఆంటీ. బాయ్ క్యాథీ. తెయ్ తెయ్య తెయ్ తెయ్యం తాం తెయ్యం తత్త తెయ్యం తాం తెయ్ హత్ తెయ్ హీ తెయ్ హత్ తెయ్. ఇంతవరకు జరిగిన కేసుని స్టడీ చేసిన తర్వాత నువ్వు తప్పుగా అనుకోవద్దు. అదే మీ నాన్నగారే చెప్పారుగా, ఆయన లోపలికి వెళ్తాడనే నాకు అనిపిస్తోంది. నాన్న, తను ఆల్రెడీ మామగారు తలుచుకొని చాలా బాధపడుతోంది. యూ డోంట్ టెల్ ఎనీథింగ్ నెగటివ్ అండ్ యాడ్ టు ఇట్. అముదా, డోంట్ వరీ, వీల్ హ్యాండిల్ ఇట్. తను జడ్జిమెంట్ గురించి బాధపడుతున్నట్టు లేదు, తర్వాత జరగబోయే వాటి గురించి ఆలోచిస్తున్నట్టుంది. సీఎం చైర్ దక్కించుకోవటం అనేది అది మామూలు విషయం మాత్రం కాదు, అది వారసత్వం.
రాస్కల్స్ ఇంటికి కార్లు మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేసినట్టు ఎత్తుకొని వచ్చి హోటల్లో కూర్చోబెట్టావే. నేను ఏదైనా నీ డబ్బులు తీసుకుని పారిపోతానా ఏంటి? సీఎం లోపల పోయిన తర్వాత నేనే నెక్స్ట్ సీఎం. 1 వీక్లో కంప్లీట్ చేస్తానని ఒక 350 crores తీసుకున్నావే. ఆ టైం పీరియడ్ ముగించి 1 year అయింది. అది నాకు తెలుస్తుంది దుబే. 3 నెలలు తీర్పు వచ్చేస్తుంది. కన్ఫర్మ్ సీఎం లోపలికి వెళ్తారు. ఒక 200 కోట్లు ఉంటే చాలు. మొత్తం ఎమ్మెల్యేలు నా కాల్ కింద. అప్పుడు నేనే సీఎం. అప్పుడు ఈ డీల్ ఏంటి? ఇలాంటి 100 డీళ్ళని ముగించిస్తా. సౌండ్స్ లైక్ అ ప్లాన్ మ్యాన్. బట్ 3 monthsలో నువ్వు చచ్చిపోతే? ఏం వాగుతున్నావు దుబే? శ్రీలంకన్ మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్తోని టూర్కి వెళ్ళాడు. పాపం. ఆర్ యు కిడింగ్ మీ? నీలాగే శ్రీలంకన్ మోనరైల్ ప్రాజెక్ట్ని మొత్తంగా WPC కార్పొరేషన్కి మోనోపోలి చేసేస్తానని ప్రామిస్ చేసి డబ్బులు తీసుకున్నాడు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. చివరిగా నాకు పని పెట్టాడు. అనవసరంగా నీకు ఈ పరిస్థితి అవుతుంది. అర్థమైందా? ఏంటయ్యా చెమటొస్తుంది? ఈ డీల్ని 10-15 daysలో కంప్లీట్ చేయి. 2000 crores నేను దింపుతా. నో సీఎం అవ్వు. కమ్ ఆన్, టేక్ ఇట్. హ్యాపీ. ముందు నా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయి. దెన్ వి విల్ గెట్ ఇట్ డన్. ఇంకా నాన్న కోసం ఎంతసేపు వెయిట్ చేయాలమ్మా? డిన్నర్కైనా వస్తారని నాకు అనిపించడం లేదు. భయపడుతున్నారా? భయం అనే దాన్ని వదులుకుంటేనే ఎవడైనా రాజకీయ నాయకుడు కాగలడు. పార్టీ గురించి తలుచుకున్నప్పుడు, నా తర్వాత ఎవరైనా ఆలోచించినప్పుడే పశ్చిమ కనుమ కొండపైకి పరిగెత్తే చీమ ఈ కొండంతా నేనే మోస్తున్నాను అని అనుకుందట. అలా ఉంది మీరు మాట్లాడేది. మీరు కూర్చుని ఉన్న సీటు తనకి తగిన వారెవరనేది అదే నిర్ణయించుకుంటుంది. ఈ భూమి మీద మనందరం ఆ చీమ లాంటి వాళ్ళమే. చాలా చిన్నగా ఉంటాం. ఇదొక మహా అరణ్యం. ఇందులో మనం చీమలం. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. చచా, అటువంటిదేం లేదు. నువ్వు చాలా తేలిగ్గా చెప్పేశావు. మనమెంతో చిన్నవాళ్ళం. నాకు మనసెంతో తేలిక పడింది. థ్యాంక్స్. థ్యాంక్స్ నాకా లేక ఇది రాసిన వారికా? సగం సగం తీసుకోండి. Coming, Maya. Have some patience. हाय शक्ति, दुर्गा आई हूँ। भूल गई क्या? अंदर नहीं बुलाए के क्या? Please come. Wow, such a beautiful house. హే, నీ ఫ్రెండ్కి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? Sorry, Shakti, this is Tarun. హాయ్, మీరు సీఎంకి చాలా క్లోజా? అంటే దుర్గానే మీ గురించి
డూ యూ స్టిల్ డూ దిస్ చార్కోల్ డ్రాయింగ్స్? నేను కాదు, మాయా. మాయా? టైమ్ డస్ ఫ్లై. షీ లుక్స్ బ్యూటిఫుల్. సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. తరుణ్, కాసేపు బయట ఉండు. మిస్టర్ తరుణ్, మిమ్మల్ని బయట ఉండమన్నాను. ఓకే, బాయ్. అచ్చా, లిజన్. హార్బర్లో పెద్ద గూడ్స్ ఇరుక్కున్నాయి. దాన్ని ముంబై పోర్ట్లోనే తీయాలని ట్రై చేసాం, కుదరలేదు. సో మనకి సారీ, మాకు కావాల్సింది మీరే సీఎం దగ్గర మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటికి తీసివ్వాలి. ఇలా చూడు దుర్గా, ఐఎమ్ ఇన్ అ వెరీ టైట్ సిచ్యువేషన్ హియర్. ఇప్పుడున్న పరిస్థితిలో నేను సీఎంని ఏ ఫేవరు అడగలేను. ఇంతవరకు ఎలాంటి హెల్ప్ అడగలేదు, ఇకపైన అంతే. మోరోవర్, నా స్టాండ్ నీకు తెలుసు. మై హ్యాండ్స్ ఆర్ టైడ్, ఏం చేయలేను. నీకేమైనా పిచ్చా? You know everything and you still choose to say no? How the... Kathy? तुम भी इधर हो? अच्छा, कैसे हो? ठीक लग रहे हो, अच्छे लग रहे हो. ओके ओके, आप भी ठीक है, मैं अभी ठीक हूँ. ठीक है, फिर मिलेंगे. नहीं 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 कैथी, आई हैव टू गो. ओके, बाद में मिलते हैं. ठीक है, ओके, बाय, सी यू. శక్తి, నేను తలుచుకుంటే నీ ప్రపంచం ఒక్క నిమిషంలో తలకిందలైపోతుంది. నువ్వు మారిపోయి ఉండొచ్చు, కానీ నేను మారలేదు. ఒక్క వారం నీకు టైం ఇస్తున్నా. ఆలోగా నేను అడిగిన విషయాన్ని పూర్తి చేస్తున్నావు, లేదంటే కొట్రవే కూతురు మాయ చాలా హాట్ కదా. సరే, కానీ నన్ను ఎందుకు బయటికి వెళ్ళమని చెప్పావు? నా మీద నమ్మకం లేదు, అంతేనా? ఇఫ్ ఐ డోంట్ ట్రస్ట్ యూ, మేక్ యూ సాత్ రక్తి. నా డౌట్ కూడా అదే. కారణమే లేకుండా ఎందుకు బయట? తరుణ్, పోలీస్. ఆగాకు, పానిక్ అవ్వకు, నేను చూసుకుంటా. ఆ బ్లాక్ కార్ని ఆపు. ఆపండి ఆపండి. డ్రింక్ చేశారా? అయ్యో లేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే శాంతంలో ఒక ఫ్రెండ్ని కలిసి వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇక్కడే పక్కన పట్టంబాకం. పేపర్స్ తీయండి సార్. ఒక నిమిషం. సార్ ఏం చేస్తున్నారు? సార్, బండి వాటర్ వాష్కి ఇచ్చినప్పుడు ఇంట్లోనే వదిలేశాను. సార్ ముందు బయటికి రండి సార్. మీరు డిక్కీ ఓపెన్ చేయండి. డిక్కీ ఓపెన్ చేయండి సార్. డిక్కీ ఎందుకు సార్ ఓపెన్? సార్ బుక్ కూడా లేకుండా ఈ టైంలో బండి తీసుకొస్తారా మీరు? ఓపెన్ చేయండి సార్. అదేంటది? తీయండి బయటికి దాన్ని. సార్, అందులో కార్ కవర్ ఇంకా టూల్స్ మాత్రమే ఉన్నాయి సార్. వచ్చి ఇన్స్పెక్టర్ని కలవండి. డిక్కీ క్లోజ్ చేయండి. రండి రండి సార్. సార్, బండ్లో ఏం లేవు కదా సార్. సార్ దగ్గర మాట్లాడు. లైసెన్స్ ఇవ్వండి సార్. సార్ మీరు సార్ దగ్గర మాట్లాడండి. చెప్తాను సార్. సార్ పేపర్స్ లేవు సార్. సార్, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను సార్. మా ఇల్లు ఇక్కడే దగ్గరలోనే ఉంది. ఓకే సార్, ఇని పంపించండి. బయలుదేరండి. గ్లాస్ దింపండి సార్. గ్లాస్ దింపండి సార్.
दैट वाज रियली क्लोज। क्या कहा? छोड़ दिया? కుట్రపై బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. చెప్పు. వాడు నీ పక్కనే ఉన్నాడా? అవును. మనం మాట్లాడేది వాడికి వినిపిస్తుందా? లేదు. చెప్పు. నీ అనుమానం కరెక్ట్ అయింది. తరుణ్ ఒక ఇప్పుడు ఏం చేస్తావు? వాడు నోరెత్తకుండా చేస్తాను.